హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో డిఎస్సి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అయితే. మరియు విద్యా వాలంటీర్లు కూడా వేస్తారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క డేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంత శాలరీ ఇస్తారు ఏందన్నది పూర్తిగా వివరాలు అయితే వివరిస్తా. నెక్స్ట్ డిఎస్సికి అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోస్ అయితే చాలా రోజుల నుంచి అయితే కొంచెం ఇప్పుడు బిజీ ఉండడం వల్ల చేయలేకపోతున్నా, కాబట్టి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. విద్యా వాలంటీర్ల విషయానికి వస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మొత్తానికి హైదరాబాదు మరియు నారాయణపేట జిల్లాలకైతే ప్రస్తుతానికైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మిగతా జిల్లాలకు కూడా దాదాపు ఖచ్చితంగా అంటే ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉంటావో, అంటే ఇప్పుడు ఫిలప్ చేసినటువంటి వేకెన్సీస్ ఫిలప్ అయిన తర్వాత మిగిలినటువంటి పోస్టులు ఇంకా ఉంటాయి కదా, ఆ పోస్టుల కోసము విద్యా వాలంటీర్లను అయితే నియమిస్తారని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట న్యూస్ అయితే. హైదరాబాదు ప్రస్తుతానికైతే హైదరాబాదు మరియు నారాయణపేట జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా జీతం విషయానికి వస్తే చెప్తానండి, 15,600 రూపాయలు అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏవి ఉండాలని అంటే టెట్, డిఎడ్, ఇంటర్ ప్లస్ డిఎడ్ ప్లస్ టెట్ క్వాలిఫైడ్, ఇంటర్ ప్లస్ డిఎడ్ ఉండాలి, గ్రాడ్యుయేషన్ ప్లస్ బిఎడ్ ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ గ్రాడ్యుయేషన్, ఇంటర్ ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ ప్లస్ బిఎడ్. పండిట్స్ ట్రైనీ ఫర్ తెలుగు, హిందీ అవి ఉంటాయి కదా, ట్రైనింగ్ సర్టిఫికేట్ టీపీ, అది టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది పండిట్ ట్రైనీస్ అయితే. డేట్ విషయానికి వస్తే ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే అప్లికేషన్ డేట్ అనేది 10/8/2024 నుంచి 13/8/2024 వరకు అయితే వీళ్ళు అప్లికేషన్స్ అయితే వేసుకోమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అంటే అకాడమిక్ ఇయర్ 2024 to 2025 మధ్యలో ఈ 25 వరకు అయితే ఈ మొత్తానికైతే ఈ విద్యా వాలంటీర్లు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మిగతా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా చాలా కాలాలు అయితే మిగిలిపోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. మరియు ఇంకోటి, జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరిలో మరో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కదా. ఈ నోటిఫికేషన్ ఫిల్అప్ అయ్యి అవన్నీ అపాయింట్మెంట్స్ వచ్చేలోపే టైం పడుతుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ అంటూ అది ఎగ్జామ్ అంటూ ఇంకా చాలా టైం పడుతుంది. అదంతా ఏం జరగదు. 1 year వరకు అయితే విద్యా వాలంటీర్లు అయితే చేసుకోవచ్చు అనమాట, చేసుకోవాలనుకున్న వాళ్ళు. 13 వరకు అయితే లాస్ట్ డేట్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. 16 తారీఖు రోజు అయితే అపాయింట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. హెచ్ఎంలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అపాయింట్మెంట్ అయితే వాళ్ళ నుంచి అయితే అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. డిఎస్సి ప్రాథమిక కీ మరియు రెస్పాన్సిబిలిటీ గురించి అయితే వివరంగా అయితే వివరిస్తాయి. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కీ ఈ నెల 14 తారీఖు లోపు అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి చెప్పడం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు కాల్ చేయడం అయితే జరిగింది డిఎస్సి వాళ్ళకైతే ఫోన్ చేస్తే వాళ్ళు 14 లోపు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దాదాపు తెలుగు సబ్జెక్టు అయితే మొత్తానికైతే అన్నీ తెలుగు మీడియం అయితే కంప్లీట్ అయింది. ఇంగ్లీషు మిగతా మీడియంస్ ఉంటాయి కదా, తెలుగు మీడియం కంప్లీట్ అయింది. ఇంగ్లీషు, ఉర్దూ మిగతా మీడియంస్ ఉంటాయి కదా, అవైతే కంప్లీట్ కాలేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి అవన్నీ పూర్తి కావడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి 14 తారీఖు రోజు అయితే ఖచ్చితంగా 14 లోపు అయితే ఖచ్చితంగా ఈ కీ వస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు అప్డేటింగ్గా ఇస్తూనే ఉంటాను ఖచ్చితంగా. జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఇంకా డిఎస్సి కానీ, ప్రతి నోటిఫికేషన్ గురించి కానీ, వేకెన్సీస్ విషయాలు కానీ, పోస్టింగ్ విషయాలు కానీ, ప్రతిదీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉంటా. కాబట్టి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు కంటిన్యూగా ఇస్తూనే ఉంటా. థ్యాంక్ యూ.